భారత్ను ఉద్దేశించి డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలతో కేంద్రం ఇరుకున పడింది. ఓవైపు భారతీయ వస్తువులపై 25% పన్నులు విధించడంతో పాటు అదనంగా జరిమానాలు కూడా విధిస్తున్నట్లు చేసిన ప్రకటనతో కేంద్రానికి షాక్ తగిలింది. అనంతరం రష్యా ఆయుధాలు, చమురు కొంటున్న భారత్ను ఉద్దేశించి ఈ రెండు దేశాలవి చచ్చిన ఆర్థిక వ్యవస్థలని, తన తాజా నిర్ణయంతో ఈ రెండు దేశాలు మరింత దిగజారడం ఖాయమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి మరింత షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన విపక్ష నేత రాహుల్ గాంధీ అవి అక్షరాలా నిజమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ట్రంప్ విధించిన అదనపు సుంకాలపై చర్చ కోరిన రాహుల్ దీనికి కేంద్రం అంగీకరించకపోవడంతో బయటికి వచ్చి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు అక్షరాలా నిజమని, ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్ప అందరికీ ఈ విషయానికి తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వాస్తవం చెప్పినందుకు తనకు సంతోషంగా ఉందని, బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ మిత్రుడు అదానీ కోసం ఆర్థిక వ్యవస్థను నిండా ముంచేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్ని సొంత పార్టీ కాంగ్రెస్ ఎంపీలే తప్పుబట్టారు. పార్టీ అసంతృప్త ఎంపీ శశి థరూర్తో పాటు మరో ఎంపీ రాజీవ్ శుక్లా సైతం భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. భారత్ అమెరికా చర్చలు సవాలుతో కూడుకున్నవని, మనం అనేక దేశాలతో చర్చలు జరుపుతున్నామని శశి థరూర్ తెలిపారు. అమెరికా మాత్రమే చర్చలు జరపడం లేదన్నారు. ఈయూతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. బ్రిటన్తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని, ఇతర దేశాలతో కూడా మాట్లాడుతున్నామని గుర్తు చేశారు. అమెరికాలో మనం పోటీ పడలేకపోతే, అమెరికా బయట మన మార్కెట్లను వైవిధ్యపర్చాల్సి రావచ్చన్నారు. అమెరికా డిమాండ్లు అసమంజసంగా ఉంటే మనం వేరే చోటికి వెళ్లాలన్నారు. అదే భారతదేశం యొక్క బలం అన్నారు.